గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మేటకొండ కిషోర్ కుమార్ అండి. ఈరోజు మీకు నేను చూపించబోయే ప్రాజెక్ట్ వచ్చేసి సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పరిటాల ప్రాజెక్ట్. పరిటాల ప్రాజెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్తాను. మా యొక్క కంపెనీ వచ్చేసి కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ కంపెనీ. అన్ని ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, ప్లస్ హౌసింగ్ ఉంటాయి. ఎక్కువగా 80% ఓపెన్ ప్లాట్స్ ఉంటాయండి. మా ప్రాజెక్ట్ లో ఏపీసీఎడ్ అప్పుడు ప్రాజెక్ట్ ప్లస్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మా ప్రాజెక్ట్ కు సంబంధించిన హైలైట్స్ చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నది ఇబ్రహీంపట్నం సర్కిల్. మన బ్యాక్ సైడ్ కనపడుతుంది కొండపల్లి అండి. అంటే ఇది ఇబ్రహీంపట్నం సర్కిల్. ఇది ఇటువైపు వెళ్తే కొండపల్లి వచ్చింది. మనం ఇటు సైడ్ వెళ్తేనేమో తిరువూరు, భద్రాచలం, జగదల్పూర్ అంటే ఛత్తీస్గఢ్ వెళ్ళే రూట్. అంటే భద్రాచలం రూట్ ఇది, తిరువూరు వచ్చింది. ఇప్పుడు మనం సర్కిల్ ఉన్నాం, భద్రాచలం రూట్ ఇది. ఇప్పుడు మనం ఇటు హైదరాబాద్ రూట్ చూద్దాం. ఇటు హైదరాబాద్ రూట్ అండి. విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే 65 రూట్ ఇది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర ఉండండి. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మనకి పరిటాలు వచ్చింది. మన ప్రాజెక్ట్ లోకి మనం వెళ్తున్నాం అండి. ఇప్పుడు మనం ఉన్నది మూలపాడు అనే విలేజ్ దగ్గర అండి. త్రూ విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్ లో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ప్రత్యేకత ఏంటంటే ఇది మనం అమరావతి రాజధానికి వెళ్ళేటటువంటి రూట్. అమరావతి రాజధాని దగ్గర నుంచి రాయపూడి దగ్గర నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. త్రూ రాయపూడి నుంచి మూలపాడు దాకా ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందండి. హైదరాబాద్ లో దుర్గం చెరువు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ఎట్లా ఉందో అంతకంటే బ్యూటిఫుల్ గా ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం జరుగుతుందండి. ఈ మూలపాడుకి ఇంకో రెండో ప్రత్యేకత వచ్చేసరికి ఇది హైవే ఆనుకొని ఉందండి. రెండోది వచ్చేసరికి మూలపాడు విలేజ్ ఆనుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందండి. మొన్న రీసెంట్ గా ఆడపిల్ల లేడీస్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మ్యాచ్ జరిగిందండి. ఈ మూలపాడుకి మన ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో ఉంది మూలపాడు అనేది. ఇప్పుడు మనం మన పరిటాల ప్రాజెక్ట్ లోకి వచ్చామండి. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి నేషనల్ హైవే 65. ఇది హైవే అండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా నేషనల్ హైవే. అది ఆంజనేయ స్వామి విగ్రహం అండి. మన ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో ఉంటుంది. ఇది సర్వీస్ రోడ్డు, నేషనల్ హైవే 65 అండి. ఇది సర్వీస్ రోడ్డు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నేషనల్ హైవే. ఇప్పుడు ఇది నేషనల్ హైవే. దీన్ని ఆనుకొని మన సర్వీస్ రోడ్డు ఉందండి. ఈ సర్వీస్ రోడ్ ఆనుకొని మన ప్రాజెక్ట్ ఇచ్చాం. ఇవి చూస్తా ఉండండి. ఇది మన సర్వీస్ రోడ్ అండి. సర్వీస్ రోడ్ ఆనుకొని మన ప్రాజెక్ట్ ఇచ్చాం. ఇదిగోండి సర్వీస్ రోడ్, కనెక్టివిటీ రోడ్. ఇది సర్వీస్ రోడ్ నుంచే స్టార్ట్ అయింది మన ప్రాజెక్ట్. మొత్తం 50 ఎకరం ప్రాజెక్ట్ అండి. ఇది ఫేజ్ 1 కింద 24 ఎకర్స్ ఇచ్చారు. 24 ఎకర్స్ లో కూడా ఏ బ్లాక్ ఇదంతా ఏ బ్లాక్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏ బ్లాక్ ఇది ఏ బ్లాక్ లో మీకు ఏ బ్లాక్ ప్లస్ బి బ్లాక్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ది రాయల్. మన కంపెనీ పేరు వచ్చేసి సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేషనల్ హైవే ఆనుకొని సర్వీస్ రోడ్ ఆనుకొని ఇచ్చినటువంటి ఏకైక ప్రాజెక్ట్ అండి. ఏదైనా ప్రాజెక్టు కొన్ని లోపలికి కిలోమీటర్ లోపలికి ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసరికి. బట్ మన ప్రాజెక్ట్ వచ్చేసరికి నేషనల్ హైవే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి నేషనల్ హైవేలో హైవే ఆనుకొని సర్వీస్ రోడ్ ఆనుకొని ఇచ్చినటువంటి ఏకైక ప్రాజెక్ట్ మనదేనండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. అన్ని కూడా ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి. మనది రియల్ ఎస్టేట్ కంపెనీ. మన గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయంటే అన్ని 40 feet సిమెంట్ రోడ్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, ప్లస్ మీకు వాకింగ్ ట్రాక్స్, ప్లాంటేషను, మీకు అలానే చిల్డ్రన్స్ పార్కులు, పెద్దల పార్కులు, ఇట్లా డెవలప్మెంట్స్ అన్ని చేసిస్తామండి. ప్లస్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏపీసీఎడ్ అప్పుడు ప్రాజెక్టు, ఇవన్నీ డెవలప్మెంట్స్ కల్పించేస్తామండి. మన పరిటాలకి ఉన్నటువంటి హైలైట్స్ కూడా చెప్తాను. నెంబర్ 1, ఇప్పుడు మన ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్తానండి. పరిటాల ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రత్యేకతలు. నెంబర్ 1, మనకి నేషనల్ హైవే ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. నెంబర్ 2, ఆంజనేయ స్వామి విగ్రహానికి అతి దగ్గరలో ఉన్నాం. దాని బ్యాక్ సైడ్ ఉన్నాం. ఆంజనేయ స్వామి విగ్రహానికి బ్యాక్ సైడ్ ఉన్నాం. మూడోది వచ్చేసరికి ఇబ్రహీంపట్నం దగ్గర వీటీపీస్ ఉందండి. అది విద్యుత్ సౌద కరెంట్ సప్లై చేసేటటువంటి పెద్ద కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కంపెనీ అండి. ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి పెద్ద కంపెనీ వీటీపీఎస్ అనేది. ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అతి దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మూలపాడు దగ్గర, రాయపూడి నుంచి మూలపాడు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి కేతనకొండ. అంటే మనకి అమరావతి రాజధాని నుంచి స్టార్ట్ అయ్యిందండి. వైకుంఠపురం నుంచి కేతనకొండ దగ్గర అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మన పరిటాల ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క పరిటాల ప్రాజెక్ట్ అంటే పరిటాల హైవే ఆనుకొని ఇచ్చినటువంటి ప్రాజెక్ట్. మనం మన ప్రాజెక్ట్ లో ఉన్నాం.
దీని తర్వాత వచ్చేసరికి ఎంఈఆర్ అంటే ముత్తవరపు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ అండి. మన ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. కరెక్ట్ గా మన ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇంకోటి వచ్చేసరికి నిమ్రా మెడికల్ కాలేజ్ కూడా మన దగ్గరలో ఉంది. చుట్టూ 5-6 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దీంతో పాటు మనకి కంచికచర్ల దగ్గర నుంచి ఓవరాల్ వెళ్తుంది, అంటే మిక్కు కాలేజ్ దగ్గర నుంచి. ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్ కి హైలైట్స్ అండి. ఇప్పుడు మనం ఉన్నది బి బ్లాక్ అండి. బి బ్లాక్ లో ఉన్నాం. బి బ్లాక్ వచ్చేసి 14.5 ఎకర్స్ అండి. ఇది మొత్తం 24 ఎకర్స్. ఏ బ్లాక్ వచ్చేసరికి 9.5 ఎకర్స్ అండి. ఏ బ్లాక్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఇప్పుడు మనం బి బ్లాక్ లో ఉన్నామండి. బి బ్లాక్ వచ్చేసి 14.5 ఎకర్స్ అండి. సేమ్ డెవలప్మెంట్స్, అంటే అన్ని 40 ఫీట్ సిమెంట్ రోడ్స్ వస్తాయి. హైవేకి అతి దగ్గరలో ఉన్నది. దీని ప్రైస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 15,500 అండి. వెస్ట్ ఫేసింగ్ అయితే 15,000. బి బ్లాక్ లో ఉన్నటువంటి ప్రైస్. బి బ్లాక్ ఒక రకంగా చెప్పాలంటే హైవే రోడ్డుకి యాక్సెస్ ఉంది, ప్లస్ ఆంజనేయ స్వామి విగ్రహానికి పక్కన ఉంటుంది. ఎంఈఆర్ అంటే ముత్తవరపు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ కి పక్కన ఉంటుంది బి బ్లాక్. 14.5 ఎకర్స్ అండి బి బ్లాక్. సేమ్ ఏ బ్లాక్ లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అంటే అన్ని 40 ఫీట్ సిమెంట్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, పార్కులు ఇవన్నీ వచ్చేస్తాయి సేమ్ యాజ్ గా. ఏపీసీఎడ్ అప్పుడు ప్రాజెక్ట్ అండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కాల్ చేయండి. నా పేరు మేడికొండ కిషోర్ కుమార్ అండి. ఇది పరిటాల్ ప్రాజెక్ట్ అండి. హైవే రోడ్ యాక్సెస్ ఉన్నటువంటి ప్రాజెక్టు. అప్రిషియేషన్ వచ్చేసి 2 నుంచి 3 సంవత్సరాలు రాబోతున్నాయి. మంచిగా రేట్లు పెరుగుతున్నాయండి. విత్ దిస్ థ్యాంక్ యూ.